కీ వల్ల 1400 మంది వరకు బతికేవారు. అదే టైటానిక్ యాక్సిడెంట్. టైటానిక్ షిప్ మునిగిపోయే ముందు దాని కెప్టెన్ మరొక షిప్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అలా వెళుతూ ఆ కీని తన పాకెట్‌లో వేసుకొని మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ కీయే లాకర్ కీ. దానిలో బైనాక్యులర్స్ ఉంటాయి. ఆ బైనాక్యులర్స్ లేకపోవడం వల్ల దూరంగా ఉండే మంచు కొండని చూడలేకపోయారు. దానితో ఆ నౌక మునిగిపోయింది. అతని పేరే డేవిడ్ బ్లార్ కీ. తర్వాత అతను బాధపడుతూ ఆర్ఎంఎస్ వాళ్ళకి ఒక లేఖ రాశాడు. తన వల్ల ఇంతమంది చనిపోవడం చాలా దారుణమని, తాను ఈ వృత్తికి పనికిరాను అని చెప్పి రాజీనామా చేశాడు. తర్వాత ఆ కీని వేలంపాట వేశారు. ఆ కీ అక్షరాల 1,20,00,000. చైనాలో ఉండే ఒక అతను దాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఆ రోజు రాత్రి కీ వాచర్ అయిన ఫ్లీట్ అనే ఒక అతను ఏం చెప్పారంటే ఇంటర్వ్యూలో, ఆ రోజు రాత్రి చాలా చీకటిగా ఉంది, చంద్రుడు కూడా లేడు, అసలు వెలుగు ఉంటేనే కదా బైనాక్యులర్స్ కూడా కనిపించేవి, మరి అలాంటిది లేకపోవడం వల్ల దాంతో ఉపయోగం కూడా ఉండేది కాదు, ఏది ఏమైనా చాలామంది చనిపోవడం బాధాకరమని ఆయన ఇంటర్వ్యూలో స్పష్టత